ఈ సృష్టిలో, ఈ జగతిలో మనిషికి ఎవరు సపోర్ట్ చేస్తారు? మనకి తోడుగా ఎవరుంటారు? మనల్ని ఎవరు మారుస్తారు, ట్రాన్స్ఫార్మ్ చేస్తారు? గెలుపు వైపు ఎవరు నడిపిస్తారు? నీ జీవితానికి శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం కూడా నీవే. ఒక స్టోన్ని ఎంత అద్భుతంగా చెక్కితే అంత అద్భుతమైన శిల్పం బయటకు వస్తుంది. ఆ చెక్కేటప్పుడు ఉలిఘాట్లు, ఆ పాటలు మనమే పడాలి. ఆ కష్టం మనకే తెలుస్తుంది అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఎవరి కష్టాన్ని వాళ్ళు నమ్ముకుంటే, ఎవరి జీవితాన్ని వాళ్ళు చెక్కుకుంటే అద్భుతమైన శిల్పాలు బయటకు వస్తాయి, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయి. జపాన్లో మనకందరికి తెలుసు, రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జపాన్ ఆల్మోస్ట్ స్మాష్ అనుకున్నారు. అలాంటి జపాన్ అతి కొద్ది కాలంలోనే మళ్ళా రిజ్యూనేట్ అయిపోయింది. తన శక్తిని చూపించింది. ఎలక్ట్రానిక్ గుడ్స్లో కానీ అన్నింటిలో టాప్ వచ్చింది. జపాన్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, కైజన్ అని. కైజన్ అంటే కంటిన్యూయస్ ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్. నిరంతరం కొద్ది కొద్దిగా ప్రతిరోజు శ్రమిస్తూ ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలన్నమాట. అదే కైజన్ కాన్సెప్ట్. ఏమీ లేదనుకున్న జపాన్ ఈరోజు ఇంత బలంగా ఎలా ఉంది? సెకండ్ వరల్డ్ వార్లో ఆటం బాంబులు పడిన జపాన్ ఈరోజు ఇంత శక్తివంతంగా ఎలా అయింది? అదే మన జీవితాన్ని, మన కంట్రీని మనమే నిర్మించుకోవటం అనమాట. ఇండివిజువల్ లెవెల్లో చూసుకుంటే నాకు చాలా ఇన్స్పిరేషన్ అన్న ఒక స్టోరీ, బీథోవెన్ స్టోరీ. అతను అస్సలు డెఫ్ అనమాట, వినిపించకపోయినా మనం రోజు పెద్ద పెద్ద హోటల్స్లో, పెద్ద పెద్ద కన్సర్ట్స్లో, స్టార్ హోటల్స్లో వింటున్న మ్యూజిక్, పియానో మ్యూజిక్ కంపోజ్ చేసిన 10th సింఫనీ, ఆ ఆర్కెస్ట్రేషన్ చేసిన వ్యక్తి అతను. అంటే అంత అద్భుతమైన మ్యూజిక్ జనరంజకంగా తయారు చేసిన వ్యక్తి. జనరల్గా ఒక మ్యూజికల్ కంపోజిషన్ చేసేటప్పుడు వినగలిగే వ్యక్తి దాన్ని అర్థం చేసుకోగలడు. కానీ కంప్లీట్గా అసలు చెవులు వినపడిన వ్యక్తి ఇమాజిన్ చేసుకుంటూ అంత బెస్ట్ కాంబినేషన్ తీసుకొచ్చి దాన్ని వరల్డ్ క్లాస్లోకి తీసుకెళ్ళాడు. ఇంతకంటే అద్భుతం మిరాకిల్ ప్రపంచంలో ఉంటుందా? ఇంతకంటే ఒక స్టోన్, ఒక శిల శిల్పంలాగా తయారవుతుందా? ఎన్ని కష్టాలు, ఎన్ని అగచాట్లు, ఎంత పోరాటంతో బయటకు వచ్చి ఉంటుంది ఆ శిల్పం అనేది. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనము రోజు వింటున్న పేరు ఇలాన్ మస్క్. ఇలాన్ మస్క్ చూడంగానే మనకి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, చాలా పెద్ద క్రియేటర్, ఇట్లాంటి పేర్లన్నీ గుర్తొస్తాయి. కానీ ఇలాన్ మస్క్ ఒక క్యాటిల్ ఫీల్డ్లో, ఒక అగ్రికల్చర్ ఫామ్లో పనిచేశాడంటే నమ్ముతారు ఎవరన్నా? అటువంటి వ్యక్తి టెస్లాని సృష్టించాడు, స్పేస్ ఎక్స్ని సృష్టించాడు. అటువంటి వ్యక్తి చిన్నప్పుడు చీకటి అంటే భయపడేవాడంట, చీకటిని చూస్తే భయపడేవాడంట. సో చీకటిని చూసే భయపడే వ్యక్తి ఇప్పుడు ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అయ్యాడు. అది ఎలా సాధ్యమైంది? ఇట్లా శిలలాంటి బ్రతుకులు శిల్పంగా తయారయ్యి ప్రపంచాన్ని నడిపిస్తున్న బ్రతుకులు ఎన్నో ఉన్నాయి. మీరు వినే ఉంటారు, వాల్ట్ డిస్నీ చాలా పెద్ద కార్టూనిస్ట్ ఆయన. ఇప్పుడు డిస్నీ వరల్డ్ మొత్తం ఆయన పేరు మీద నడుస్తుంది. ఆయన ఒక న్యూస్ పేపర్లో కార్టూనిస్ట్గా జాయిన్ అవుతే చాలామంది ఆయన రిజెక్ట్ చేశారంట, నీకు కార్టూన్స్ రావని. మిక్కీ మౌజ్ను సృష్టించింది ఆయనే. ఈ కార్టూన్స్కి ఆయనే ఆద్యుడు అని చెప్పొచ్చు. అద్భుతమైన కార్టూన్స్ అన్నిటికీ కూడా, ఈ పిల్లలు, ముఖ్యంగా పిల్లలకు జనరంజకం చేసే కార్టూన్స్ అన్నిటికీ కూడా. సో ఇట్లా మార్చుకుంటే మార్చలేని కథలంటూ ఏమీ లేవు ఈ జగతిలో, ఈ సృష్టిలో. నువ్వు అనుకుంటే కనుక ప్రతి శిలని శిల్పంగా మార్చుకోవచ్చు. మన జీవితం ఒక స్టోన్ లాగా స్టార్ట్ అవుతే నెమ్మదిగా మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఒకనాటికి వరల్డ్ క్లాస్గా తయారవుతాం. ప్రపంచంలోనే మనం అనుకునే రంగంలో నెంబర్ 1గా తయారవుతాం. మీరు వినే ఉంటారు స్టీవ్ జాబ్స్ ఎప్పుడు కల అనమాట, తనే బ్రేక్ చేసుకోవడం. మీరు యాపిల్ సిరీస్ చూడండి, యాపిల్ ఎవరితోనూ కంపీట్ అవ్వదు, తనే కంపీట్ అవుతుంది. తనే ఇంప్రూవ్డ్ వర్షన్. బీ అన్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే, ఎవ్రీ టైం. నీకు నువ్వే ఒక అడ్వాన్స్డ్ వర్షన్గా మారిపో, ఒక అడ్వాన్స్డ్ వర్షన్గా తయారవు. నీ శిల్పాన్ని నువ్వే పర్ఫెక్ట్గా చెక్కుకుంటూ వచ్చాయి. నువ్వు ఒకనాటికి ఎవరైతే కాదనుకున్నారో, ఎవరైతే నేను పోగొట్టుకున్నారో, ఎవరైతే నీ వల్ల ఏది చేత కాదని నవ్వారో వాళ్ళందరికీ ఒక ఎత్తైన శిఖరంలా, అద్భుతమైన శిల్పంలా ప్రపంచానికి ఒక ఆదర్శంగా కనిపిస్తావు.